ఏమండి ఇక్కడ ప్రియని అమ్మాయి అడ్మిట్ అయింది. మొన్న చేతికి బుల్లెట్ తగిలింది. కొంచెం ఏ రూమో చెప్తారా? మీరేమవుతారండి? వాళ్ళ దగ్గర రిలేషన్ అండి. 104లో ఉన్నారండి. థ్యాంక్ యూ. ఓకే. వాడిక్కడ కూడా లేడే. ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు దీని దగ్గరికి వచ్చినట్టా? వచ్చాడా? వాడికి నిజం తెలిసిందా? ఏం తెలియటం లేదే. ఏం జరుగుతోంది? మీరు వెళ్ళిపోవచ్చు డాక్టర్. డిశ్చార్జ్ చేస్తున్నారా? అవును. సరే, రిసెప్షన్ నుంచి బిల్ సెటిల్ చేయించి తీసుకురా, కట్టిస్తాను. అవసరం లేదు, ఆల్రెడీ పే చేశారు. పే చేశారా? ఎవరు పే చేశారు? మిమ్మల్ని చేర్పించారే ఆయన. పార్థు పే చేశాడా? ఆయనే. అవునా? ఎప్పుడు? నైటే పే చేశారు. నేను వెళ్ళి డిశ్చార్జ్ సమ్రారీ తెస్తాను, మీరు మెడిసిన్స్ సర్దుకోండి. ఓకే. నువ్వా? వస్తావనుకున్నాను. నేనిక్కడికొస్తానని నువ్వెలా అనుకున్నావు? ఆకలి తీరని పులి అడవంతా ఆహారం కోసం తిరుగుతూనే ఉంటుంది. అందులోనూ చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిన లేడిపిల్ల మీద కసితో మరింత వెతుకుతుంది. అలా వెతుక్కుంటూ నా దగ్గరికి నువ్వొచ్చావు. నువ్వు చెప్పిన కథలో నేను పులైనందుకు చాలా గర్వంగా ఉంది. కానీ కథెందుకు చెప్పావో అర్థం కాలేదు. నా మీద అటాక్ చేయించింది నువ్వేనని నాకు అర్థమైందని నీకర్థమవ్వడానికి. నేనా? నువ్వు కలగంటున్నావా? ఏ ఆధారంతో నేను చేశానని నువ్వు అనుకుంటున్నావు? హాస్పిటల్కు వెతుక్కుంటూ వచ్చావు కదా, చచ్చానో బ్రతికానో నీ కొడుక్కి నిజం చెప్పానో లేదో తెలుసుకుందామని. ఏయ్, నువ్వు చస్తే ఎంత, బతికితే ఎంత? నువ్వు నా కొడుక్కి నిజం చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? నువ్వేం చెప్పినా వాడు నమ్మడు.